బాబు నువ్వు రక్షించబడ్డావు కదరా, ఎందుకు నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు? దేవుడు నువ్వు చేసేటటువంటి పాపాలను చూసినప్పుడు ఖచ్చితంగా బాధపడతాడు కదా అని అంటే కొడుకు చెప్పింది ఏదో తెలుసా? డాడీ నువ్వే వరి కావద్దు డాడీ, ఏ పాపం చేసినా ఏ తప్పు చేసినా క్షమాపణ కోరితే క్షమించేస్తాడు కదా, మరి క్షమించే దేవుడు నాకు ఉన్నప్పుడు నువ్వెందుకు వరి అవుతున్నావు అని చెప్పేసి డాడీ నోరు మూయించే ప్రయత్నం చేశాడు. మార్కెట్ లో ఒక బొమ్మ కనిపించింది. అది చెక్కతో చెక్కబడినటువంటి ఒక మనిషి తల రూపం, చాలా అందంగా ఉంది. అది తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఒక టేబుల్ మీద పెట్టాడు. నువ్వు ఎప్పుడు తప్పు చేస్తావో, తప్పు చేసిన వెంటనే ఒక మేకు తీసుకో, అందమైన ముఖం మీద ఆ మేకు కొట్టు అన్నాడు. ఎందుకు డాడీ? నేను చెప్పింది చెయ్యి. నాన్న చెప్పాడు, ఒరే నువ్వు క్షమాపణ కోరిన ప్రతిసారి నువ్వు కొట్టిన మేకుంది చూసావా, అది లాగేసేయి అని చెప్పి అన్నాడు. అలా తప్పు చేస్తే మేకు కొడుతున్నాడు, క్షమాపణ కోరితే మేకులు లాగేస్తున్నాడు. అలా మేకులు కొట్టాడు, మేకులు లాగేశాడు. తీరా చూస్తే ఆ బొమ్మ నిండా రంధ్రాలే, ఆ బొమ్మ ఆకారం అంతా పాడైపోయింది. ఆ బొమ్మను చూసినప్పుడు ఆ కొడుకు చాలా బాధపడ్డాడు. డాడీ అర్థమైంది, నేను మేకు కొట్టినప్పుడు ఆ బొమ్మను గాయపరుస్తున్నాను, క్షమాపణ కోరినప్పుడు ఆ మేకు నేను తీసేస్తున్నాను, కానీ నేను చేసినటువంటి పాపం వల్ల ఆ బొమ్మకు ఏర్పడిన గాయము రంధ్రం మాత్రం నా క్షమాపణ పూడ్చలేకపోతుంది. నేను పాపం చేసిన ప్రతిసారి అందమైన ఈ ఆత్మీయ జీవితానికి ఎక్కడో ఒక రంధ్రం పడుతుంది, దానివల్ల నా అద్భుతమైన ఆత్మీయత ఆకారం పోగొట్టుకుంటుంది, అది వికారంగా మారుతుంది అనే సత్యాన్ని గ్రహించండి డాడీ. ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు తప్పు చేసినప్పుడు మనస్సాక్షి గద్దిస్తే నువ్వు క్షమాపణ కోరుతున్నావు, వెళ్ళి ఆ మేకు లాగేస్తున్నావు, కానీ రంధ్రం అయితే మిగిలింది కదా, ఆ రంధ్రాన్ని ఏ విధంగా భర్తీ చేస్తావు అర్థం చేసుకో. తెలిసి తప్పు చేసినప్పుడు ఆ తర్వాత వచ్చి పశ్చాత్తాప పడితే క్షమాపణ పొందుకుంటావేమో, గానీ నువ్వు తప్పు చేసిన ప్రతిసారి విత్తిన విత్తనాల వల్ల మొలకెత్తేటటువంటి ప్రతిఫలం ముందు చూశావో అనుభవించక తప్పదు.